వెంకటేష్ ను హీరోగా పరిచయం చేస్తూ అత్యంత భారీ హయాంతో కలియుగ పాండవులు చిత్రం నిర్మించారు దిగ్గజ నిర్మాత రామానాయుడు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రేమ, బ్రహ్మపుత్రుడు చిత్రాలతో ప్రభుత్వ అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్నారు వెంకటేష్. అయితే తన తమ్ముడికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని, మాస్ హీరోగా నిలబెట్టాలని సురేష్ బాబు ఆలోచించి నిర్మించిన భారీ చిత్రమే బొబ్బిలి రాజా. అంతకుముందు ఒకటో రెండో చిత్రాలకు నిర్మాతగా సురేష్ బాబు పేరు పెట్టినా వాటి నిర్మాణంలో ఆయన పాత్ర తక్కువే. అయితే సురేష్ సంస్థ రజతోత్సవ సంవత్సరంలో నిర్మించిన బొబ్బిలి రాజా చిత్ర నిర్మాణ బాధ్యతలు పూర్తిగా సురేష్ బాబుకి అప్పగించారు రామానాయుడు. హీరో పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్లి ప్రతీకారం తీర్చుకునే పాయింట్ తో ఈ కథ సిద్ధం చేశారు పరుచూరి సోదరులు. అయితే ఇందులో కొత్తదనం లేదని, పల్లెటూరు నుంచి అడవికి హీరోను తీసుకెళ్తే అది కొత్తగా ఉండదని సూచించారు సురేష్ బాబు. ఆ ప్రకారం కథలో మార్పులు చేశారు పరుచూరి సోదరులు. మొదటి ఇందులో వాణిశ్రీ పాత్రను ధనవంతురాలిగా చూపించాలనుకున్నారు. అయితే ఆ పాత్రను మినిస్టర్ చేస్తే బాగుంటుందని పరుచూరి వెంకటేశ్వరరావు సూచించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ కనుక ఆమె పాత్రను అటవీ శాఖ మంత్రిగా మార్చారు. సురేష్ సంస్థలో వాణిశ్రీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంస్థ నిర్మించిన అనేక చిత్రాల విజయంలో ఆమెదే ప్రముఖ పాత్ర. తన వివాహానికి ముందు ఈ సంస్థలో ఆమె నటించిన చివరి చిత్రం ఎంకీ నాయుడు బావ. మళ్ళీ బొబ్బిలి రాజా చిత్రంతో ఈ సంస్థలో ఎంట్రీ ఇచ్చారు వాణిశ్రీ. రాష్ట్రాన్నైనా రాసిస్తాను కానీ ఈ పెళ్లికి అంగీకరించను అనే డైలాగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వాణిశ్రీ. ఆమె భర్తగా సత్యనారాయణ, సోదరులుగా కోట శ్రీనివాసరావు, విద్యాసాగర్ నటించారు. వెంకటేష్ తాత్ర పాత్రను గుమ్మడి, తల్లి పాత్ర సుమిత్ర పోషించారు. ఫారెస్ట్ నేపథ్యంలో గాడ్స్ మస్ట్ బి క్రేజీ పేరుతో ఓ ఆంగ్ల చిత్రం వచ్చింది. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను పూర్తిగా తీసుకొని బొబ్బిలి రాజాలో రీమేక్ చేశామని పలు సందర్భాల్లో నిర్మాత సురేష్ బాబు పంచుకున్నారు. ఆయన కజిన్ కె రవీంద్రబాబు ఈ సినిమాతోనే ఛాయాగ్రాహకుడిగా పరిచయం అయ్యారు. ఫారెస్ట్ లొకేషన్స్ ఎంపిక కోసం ఆయన వందల కిలోమీటర్లు ప్రయాణించారు. చివరకు తమిళనాడులోని పొలోచి సమీపాన ఉన్న అన్నమలై అడవులకు వెళ్లి 40 రోజులు షూటింగ్ చేశారు. అలాగే పులులు, సింహాలు, ఎలుగుబంటులు, ఖడ్గమృగాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో రిస్క్ చేసి మరీ షూటింగ్ చేశారు. తలకోన ఫారెస్ట్ లో, నంద్యాల గద్దలూరి అడవుల్లో కొన్ని సన్నివేశాలు తీశారు. హెలికాప్టర్ కి సంబంధించి దృశ్యాలు ముంబైలో చిత్రీకరించారు. 1990 సెప్టెంబర్ 14న బొబ్బిలి రాజా విడుదలైంది. ఫస్ట్ డే బాగానే ఉన్న రెండో రోజు నుంచి కలెక్షన్స్ తగ్గాయి. సినిమా క్లాస్ గా ఉందని, మాస్ ఎలిమెంట్స్ మరిన్ని పెట్టి ఉంటే పెద్ద హిట్ అయ్యేదని తండ్రి రామానాయుడు అనడంతో సురేష్ బాబు ఆలోచనలో పడ్డారు. క్లాసీ మాస్ పిక్చర్ తీసి తప్పు చేశానా అని ఆయన అనుకున్నారు. అయితే సురేష్ బాబు నమ్మకాన్ని నిజం చేస్తూ రెండో వారం నుంచి బొబ్బిలి రాజా కలెక్షన్లు ఊపందుకున్నాయి. విడుదలైన ప్రతి కేంద్రంలోనూ ఘన విజయాన్ని అందుకుంది. అయ్యో అయ్యో అయ్యయ్యో అనే వెంకటేష్ ఊతపదం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వెంకటేష్ కు తొలి సిల్వర్ జూబ్లీ చిత్రం ఇది.